మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. అమెరికా సైనికులు మా గడ్డపై అడుగు పెడితే వారిపై నిప్పుల వర్షం కురిపిస్తాం. ఇది ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ చేసిన తాజా హెచ్చరిక. యుద్ధం మొదలై 30 రోజులు గడుస్తున్నా తగ్గని ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు అందరి దృష్టి ఈ రెయిన్ ఫైర్ పైనే ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి నిప్పుల వర్షం? అమెరికా ఆధునిక సైన్యాన్ని సైతం భయపెడుతున్న ఇరాన్ ఆయుధ సంపద ఏంటి? మిడిల్ ఈస్ట్ లో యుద్ధం అంతకంతకు ముదిరిపోతుంది. అమెరికా ఇప్పుడు అసలు ఆట మొదలుపెట్టింది. కేవలం ఆకాశం నుంచే కాదు, భూతల యుద్ధానికి సైతం వైట్ హౌస్ సర్వం సిద్ధం చేసింది. ఇరాన్ ఆర్థిక వెన్నెముక అయిన ఖర్గు ద్వీపాన్ని హస్తగతం చేసుకునేందుకు పెంటగాన్ చకచక పావులు కదిపేస్తోంది. ఆసియా నుండి వచ్చిన 3500 మంది ప్రత్యేక దళాలు ఇప్పటికే గల్ఫ్ తీరానికి చేరుకున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా స్తంభింపచేసి ఆ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించటమే లక్ష్యంగా అమెరికా సైన్యం ముందుకు దూసుకుపోతోంది. యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు ఇప్పుడు ఖర్గ్ ద్వీపం దిశగా కదులుతూనే ఉన్నాయి. అయితే అమెరికా వేస్తున్న ఎత్తుగడలకు ఇరాన్ పై ఎత్తులు వేస్తుంది. ట్రంప్ బెదిరింపులకు ఏ మాత్రం వెనక్కి అసలు తగ్గడమే లేదు. అంతేకాదు, అమెరికా సైనికులు అడుగు పెడితే నిప్పుల వర్షం కురిపిస్తామని హెచ్చరిస్తూ ఉంది. ఇరాన్ చెప్తున్న నిప్పుల వర్షం అంటే కేవలం మాటలు కావు. అమెరికా పదాతి దళాలు ఇరాన్ తీరానికి లేదా భూభాగంలోకి రాగానే వేల సంఖ్యలో షార్ట్ రేంజ్ మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లు మరియు భారీ ఆర్టిలరీ గన్లతో ఒకేసారి దాడి చేయడమే టెహ్రాన్ వ్యూహం. ఆకాశం కనిపించనంతగా క్షిపణులను ప్రయోగించి శత్రువు తేరుకునే లోపే సర్వనాశనం చేయడమే ఈ రెయిన్ ఫైర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇరాన్ తన నిప్పుల వర్షాన్ని కేవలం అమెరికా సైనికులకే పరిమితం చేయడం లేదు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలు, అక్కడి చమురు నిల్వలు, గ్యాస్ ప్లాంట్లు ఇప్పుడు టార్గెట్గా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖతార్లోని రాస్ లఫాన్ ప్లాంట్ పై క్షిపణి దాడులు దీనికి టీజర్ మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రాంతానికి జీవనాధారమైన డిసాలినేషన్ ప్లాంట్లపై దాడి జరిగితే కోట్లాది మంది ప్రజలు చుక్క నీరు లేక విలవిలడాల్సి వస్తుంది. దీనివల్ల ప్రపంచానికి ఊపిరాడని పరిస్థితి ఏర్పడబోతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న మరో అస్త్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దిగ్బంధం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ శాసిస్తోంది. హౌతీ రెబెల్స్ సాయంతో ఎర్ర సముద్రంలోనూ దాడులు చేయిస్తూ అమెరికాను అన్ని వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధాలున్నా ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అమెరికాకు పెద్ద సవాల్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికా పెట్టిన 15 కఠిన షరతులు, ఇరాన్ కోరుతున్న 5 డిమాండ్లు, ఈ 2 ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజీ పడే ప్రసక్తే లేదని గాలిబాఫ్ తెగేసి చెప్తుంటే బలగాలను మోహరిస్తూ వైట్ హౌస్ దూకుడు ప్రదర్శిస్తోంది. భూతల యుద్ధం మొదలైతే అది మధ్యప్రాచ్యంలో రక్తాన్ని పారించడమే కాకుండా ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక్కడ.